హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. మనకు ఇంటి ముందర 30 ఫీట్ల రోడ్ ఉంది. ఈ ఇల్లు అనేది హైవేకి కేవలము 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ ఈ ఇల్లు ఎక్కడ ఉంది, దీని విషయాలు అనేటివి మాట్లాడుకుందాము. ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఈ పార్కింగ్లో మనకు పెద్ద సైజు గ్రానైట్ అయితే వేశారు. స్టెబిలిటీ అంటే బాగుంటుంది. ఇక్కడ మనకు ట్యాన్ బ్రౌన్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. డబుల్స్ కటింగ్ చేయించి మధ్యలో బీడింగ్ అయితే వేయించారు. ఇది నార్త్ సైడ్ గల్లీ. నార్త్ సైడ్ గల్లీ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఈ ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించి కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. ఎలివేషన్ టైల్స్ కూడా క్లాసిక్ వాడారు. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. ఇది హాల్లో మంచి మార్బుల్ ఫ్లోరింగ్ చేయించారు. డైమండ్ షేప్లో బాగా ప్రొవైడ్ చేసి ఉంచారు. ఎదురుగుండా మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఫ్లోరింగ్ అయితే బార్డర్స్ అయితే నీట్గా వేయించారు. ఈ హాల్లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ లైట్ అరేంజ్మెంట్ కూడా బాగుంది. ఇందులో మనకు లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అన్ని ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అయితే వాడారు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక విండో ఉంది. హాల్ చూసుకోవచ్చు, తగినంత విశాలంగా ఉంది. ఇటువైపున మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్ ఉన్నాయి. మొదట మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. సెల్ఫ్ల మధ్యలో మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. అన్ని ప్రీమియం కలర్స్, మంచి క్వాలిటీ ఐటమ్స్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇక్కడ మనకు ఒక పెద్ద విండో కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. ఈ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. కార్నర్లో అయితే మనకు సెల్ఫ్లు ప్రొవైడ్ చేసి ఉంచారు. సోప్స్, షాంపూస్ లాంటివి ఉంచుకోవడానికి. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు పింక్ కలర్ అయితే వాల్స్కి యూజ్ చేశారు. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇందులో ఒక విండో ఉంది. తగినన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయి. సెల్ఫ్ల మీద మనకు ఒక స్టోర్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. వేస్ట్ సామాన్ అనేది మనం అందులో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ బయటకు వచ్చాము. ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇది టీవీ యూనిట్ స్పేసు, చాలా బాగుంది. వెనకనే మనకు ఆర్చ్ అయితే ఉంది. ఇక్కడ తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. నార్త్ సైడ్లో మనకు ఒక విండో, ఒక ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. అలాగే విండోకి రెండు వైపులా మనకు మంచి డిజైనర్ సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. లైటింగ్ అరేంజ్మెంట్ తోటి ఇవి చాలా బాగున్నాయి. ఇందులో మనము ఒక స్టాచ్యూ కానీ ఏదన్నా సీనరీ ఫిగర్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు నార్త్ సైడ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ద్వారా మనము వాష్ ఏరియాలకి వెళ్ళిపోవచ్చు. ఇది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇప్పుడు మనం చూసేది డైనింగ్ ఏరియా ముందర మనకు మంచి ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఈస్ట్ సైడ్లో మనకు బయటకు ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ మనకు తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. ఈ డైనింగ్ ఏరియాలో మనకు ఒక వాష్ బేసిన్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేసి ఉంచారు. మొదట మనము పూజా రూమ్ అయితే చూద్దాము. ఇది పూజా రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. వీటికి డోర్స్ లాంటివి
మనము కప్బోర్డ్ వర్క్స్ చేయించుకుంటే బాగుంటుంది. ఇది కిచెన్ రూమ్ అనేది చాలా బాగుంది. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో వచ్చేసి చక్కగా ప్రొవైడ్ చేసి ఉంచారు. గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. కిచెన్కు అటాచ్మెంట్ ఉన్న బాల్కనీ ఏరియా ఇది. సెట్ బ్యాక్లోకి ఉంటుంది, మంచి యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. ఇక్కడ మనకు వాష్ బేసిన్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. పక్కన మనకు సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఈ ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ అనేది హౌస్కు చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. తిరిగి మనము డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. మళ్ళీ హాల్లోకి వచ్చాము. మనము హాల్లో నుండి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. ఇది బెడ్రూమ్స్ ఏరియా, టీవీ యూనిట్ ఏరియా. ఇక్కడ నార్త్ సైడ్ ఎంట్రన్స్, నార్త్ సైడ్ విండో. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాంజాల్లో ఉందండి. 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 24 ఫీట్లు, 50 ఫీట్లు. రోడ్ సైడ్ 24 ఫీట్లు, డెత్ అనేది 50 ఫీట్లు. ఈ ఎంట్రన్స్ చూసుకోవచ్చు. మనకు హాల్లో నుండి నార్త్ సైడ్కి ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఇప్పటి దగ్గర మనము లోపల నుంచి చూసిన ఎంట్రన్స్ డైనింగ్ ఏరియా నుండి బయటకు ఉంది. అలాగే ఇక్కడ మనకు ఒక ఫుట్వేర్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాంజాల్లో ఉందండి. హైవేకి కేవలము 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ స్టెప్స్ కింద చూసుకోవచ్చు. మనకు అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. అవుటర్స్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఇంటి ధర చెప్తున్నారండి 70 లక్షలు. లైట్గా నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.